కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో మైత్రి అనే విద్యావంతురాలు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆమెకు 335 ఓట్లు వచ్చాయి. కానీ ఆమె ఓటమి చెందారు. ఓటమి తర్వాత ఆమె తన ఇంటి ముందు ఓ బోర్డును పెట్టారు. ప్లీజ్ డోంట్ క్రైమ్, దయచేసి ఎవరు ఏడవద్దు, మనం ఓడి గెలిచామంటూ మైత్రి శ్రీధరెడ్డి బోర్డులో రాసి పెట్టింది. ఇక ఓటమి పాలైన 335 మందికి ప్రతినిధులుగా మారామని, నన్ను నమ్మి ఓట్లు వేసిన వారందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలంటూ బోర్డు ఏర్పాటు చేయడం వైరల్గా మారింది. మా ఇంటి దగ్గరికి వచ్చి అందరు తలుపులు కొడుతున్నారు, పైసలు ఇస్తారా అది ఇది అనుకుంటా. మేము ఇవ్వము, మేము ఓటు కొనుక్కునే వాళ్ళం కాదు. మాకు మీరు నిజాయితీగా నన్ను ఎన్నుకుంటే 5 ఏళ్ల పాలనలో మీకు ఎటువంటి లోపం లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఉన్నాను. కానీ ఒక్కరోజు మీ ఓటు కొనుక్కొని నా స్వార్థంగా నేను రావాలని అనుకోవట్లేదు. అలాగే ఎలా నిన్న ఎలక్షన్ల రిజల్ట్ వచ్చింది, నాకు 7,000 చిల్లర పైన ఓట్లలో నాకు 335 వచ్చినాయి ఓట్లు. నాకేం బాధగా లేదు, ఎందుకంటే నేను ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి రాజకీయాలలో. కానీ నాకు ఒకటే అర్థమైంది ఏంటంటే, ఇంతమంది నాకు సపోర్ట్ ఇచ్చారంటే, ఈ 5 రోజులలో నేను చేసిన ప్రచారంలో ఇంతమంది సపోర్ట్ ఇచ్చిందంటే అదే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది అన్న నిజాయితీగా ఉన్నారు, నాకు నిజాయితీగా ఓటు వేశారు, పైసలు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా అనేది నాకు మంచిగా అనిపించింది. మిగతా వాళ్ళకి కూడా ఒకటే చెప్పాలింది అనుకుంటానంటే, ఒక్క రోజు కోసం పాలన కాదు ఇది, 5 ఏళ్ళ పాలన. కాబట్టి ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచన చేసుకొని మనము ఓటేస్తే మీ భవిష్యత్తు బాగుంటుంది. నాకు నేనైతే ఆనందంగా ఎందుకున్నానంటే, నేను చేసిన ప్రచారం కానీ నాకు ప్రతి ఊళ్ళో ఒక్కొక్క ఇల్లు, ఒక్కొక్క వీధి తెలిసింది. అండ్ అందులో ఉన్న వాళ్ళ బాధలు కానీ వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అవన్నీ తెలిసినాయి. కానీ వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుస్తలేదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒక్కరోజు వాళ్ళు ఇచ్చిన మందు కానీ పైసలకు కానీ లొంగిపోయి వాళ్ళు ఓటేసిందంటే నాకే ఆశ్చర్యం అవుతుంది. వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచిస్తురా, లేకపోతే ఒక్క పూట గురించి ఆలోచిస్తురా అనేది. అంటే ఎంత పేదరికంలో ఉన్నారు మనుషులు, ఆ పేదరికాన్ని కానీ వాళ్ళ అవసరాన్ని కానీ, ఒక్క పూట అవసరాన్ని కానీ స్వార్థపరులు ఉపయోగించుకుంటున్నారనే ఒక చిన్న విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు ఎవరు. చాలా బాధేస్తుంది ఒక తీరుగా, ఎందుకంటే వాళ్ళు అట్లాంటి పరిస్థితిలో ఉన్నారు, ప్రజలు అంత పేదరికంలో ఉన్నారనేది ఇప్పుడు అర్థమైంది నాకు. కానీ నేను దీంతో ఆపను, ఈ పోరాటాన్ని నేను ఎప్పటి ముందు కొనసాగిస్తాను.